దేశ సేవ చేయడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి స్వామి. ఓం నమః శివాయ. మల్లారెడ్డి, నీ భక్తి మాకు తెలిసింది, నీ సేవ నాకు కనిపించింది. ప్రజాసేవలో ప్రజలను సాధించారు, విద్యాసేవలో హృదయాలను గెలుచుకున్నారు. యూనివర్సిటీస్ నిర్మించడం ఒక కార్యం, వాటిని భవిష్యత్తు ఆలయాలుగా తీర్చిదిద్దడం మహోన్నత ధర్మం. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిస్తున్నాం, లక్షలాది తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నాం, అనేక అధ్యాపకులకు ఆధారం అవుతున్నాం. ఆరోగ్య సేవల ద్వారా అనేక కుటుంబాలకు ఆశగా నిలుస్తున్నాం. నీ ప్రయత్నం వ్యక్తిగత కీర్తి కోసం కాదు, దేశ నిర్మాణం కోసం. మల్లారెడ్డి, నీ మార్గం ధర్మ మార్గం. కానీ మల్లారెడ్డి, ఇంత చేశావు, ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా? పవన్ కళ్యాణ్ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నావా? సీఎం అవ్వాలనుకుంటున్నావా? గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా? నేను మానవుణ్ణి స్వామి, కోరికలు సహజం. మీ ఆశీర్వాదం స్వామి. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎం కి ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎవరు జైలుకి వెళ్లి వస్తే వాళ్లే సీఎం అవుతారు. నాకు పదవి ముఖ్యము కాదు స్వామి, ప్రజల ప్రేమ, విద్యార్థుల విజయమే ముఖ్యం. నాకు ఏది సరైనదో మీరే నిర్ణయించండి స్వామి. మల్లారెడ్డి, నీ మనసులో స్వార్థం లేదు, నీ మాటలో వినయం ఉంది. నీకు ఏది తగినదో, ఏది సమాజానికి మేలు చేసేదో అది నేను ఆలోచించి నీకు ఇస్తాను. నీ ప్రయాణంలో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నీ సేవ కొనసాగాలి, నీ విద్యా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థాయికి ఎదగాలి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటది. ధర్మం నీకు దారి చూపుతుంది. నీ ఆశయము చూసాము, నీ విజయాన్ని చూసాము. నువ్వు కారణ జన్ముడివి, ముందుకు సాగు మల్లారెడ్డి. అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.